చాలా ఫ్యాన్స్ ఉన్నారు మిమ్మల్ని కొత్త చెక్కేస్తారు మీకు అర్థమైతలేదు ప్లీజ్ ఉంది ఎవడన్నా డైరెక్టర్ ఆడ అమ్మ మైండ్ దెంగిందని అడిగి నాకు అర్థమైతలేదు ఫ్యాన్స్ ఉన్నారు కాదంటలే కానీ కింద ఎక్కడో ట్రైలర్ ఉంది నాకు అర్థం అవ్వలేని విషయం ఏంటంటే అప్పుడు అంటే ఎరుపుకులు కాబట్టి జనాలు చూసి వారు తొడగొడితే ట్రైన్లు ఎగడాలో ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవడాలో సుమోలు ఎగరడాలు 36,000 ట్రోల్స్ ఉన్నాయి కింద ఎక్కడో ట్రైలర్ ఉంది రాగిర్రా తిరుగుతుంది ఫ్యాన్ చాలా ఫ్యాన్స్ ఉన్నారు మిమ్మల్ని కొత్త చెక్కేస్తారు మీకు అర్థమైతలేదు ప్లీజ్ రీసెంట్ గా అఖండ ట్రైలర్ వచ్చింది కదా నువ్వేం చెప్తావు దాని గురించి అయ్యో మామూలుగా లేదన్న అసలు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు వెయిట్ చేసింది అఖండ 2 కోసం ఇదంతా నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి అనమాట ఇదంతా పక్కన పెడితే ఎవడన్నా డైరెక్టర్ ఎవడ బోయపాటి శ్రీను ఆడ అమ్మ మైండ్ దెంగిందని అడిగి నాకు అర్థం అయితలేదు మళ్ళీ కన్ఫ్యూజన్ మళ్ళీ కామెడీ చేసేంటి నాన్న బాలయ్యకి మామూలుగానే అంతంత కొంచెం ఫ్యాన్స్ ఉన్నారు కాదంటలే కానీ క్రింజ్ చేయడంలో కొంచెం ఎక్కువ ఉన్నారని నేను అంటాను ఇంకా క్రింజ్ చేయడానికి దాదాపు చూస్తే ట్రైలర్ అని కొడితే 3,600 ట్రోల్స్ వచ్చినాయి కింద ఎక్కడో ట్రైలర్ ఉంది నాకు అర్థం అవ్వలేని విషయం ఏంటంటే నిన్నది పెట్టిన 6 గంటలకు ఇప్పుడు కొడితే 36,000 ట్రోల్స్ ఉన్నాయి కింద ఎక్కడో ట్రైలర్ ఉంది నాకు ఇంకా అర్థం అవ్వలేని విషయం ఏంటంటే అది ట్రోల్ చేయడానికి వదిలేడా లేకపోతే నా మాటిని నువ్వు బయటకు వచ్చి మేము వదలలేదు అది ఏదో పొరపాటున ఎవడో వదిలేశాడు మేము అసలైన ట్రైలర్ మళ్ళీ వదులుతామని ఎవడో పేరెంట్ డైరెక్టర్ పేరు బోయపాటికి దెంగింది చిప్పు నాకు అర్థమైంది ఏమండి అప్పుడు అంటే ఎరుపుకులు కాబట్టి జనాలు చూసి వారు తొడగొడితే ట్రైన్లు ఎగడాలో ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవడాలో సుమోలు ఎగరడాలు ఇప్పుడు చూడండి జనాలు అందరికీ ఇంకా ఉర్రలు వచ్చేసింది అనమాట అంటే బాలయ్య బాబుకి ఆ మాత్రం మాస్ ఉండాలని చెప్తున్నారు ఆ సోలం తిరిగింది ఎలా ఉంటుంది అన్న సోలం పక్కన పెట్టండి ఏమని అది పైలోకాలకి గల్లట్టుకుని ఎలా వెళ్తారండి నాకు అర్థమైతే అది ఏంటిది కైలాసగిరికి అసలు ఎంట్రీ ఉందా ఇప్పుడు దాకా ఒక రాకెట్ కూడా వెళ్ళలేదని నాకు తెలుసు రాకెట్ వెళ్ళినా కానీ బయటికి రాలేదని కైలాసగిరికి ఇలా గల్లెట్టుకుని పిఓసి మాస్కులు పెట్టుకుని రైబాన్ వాచ్లు పెట్టుకుని ఇలా ఫైట్కి వెళ్ళారు అనమాట అది కూడా 20 మందిని ఎక్కించుకుని పాపం ఆ ఒక వెయిట్ తోటి ఇంకా ఇంకో 2 అడుగులు కిందకి దిగిపోయాడు బాలయ్య నాకేమో కొంచెం బాధ అనిపించింది అంటే నేను ఆర్ట్ఫుల్గా ఇదిగో పబ్కి వెళ్ళినప్పుడల్లా జై బాలయ్య అంటాను నాకు ఇష్టమైన పర్సన్ బాలయ్య కానీ జై బాలయ్య అని ఇలా లేదు తొయ్యి బాలయ్య అని ఇలా ఉంది అడెవడైనా డైరెక్టర్ పేరు మర్చిపోయాను బోయపాటి ఆ బోయపాటి గారు నాకు క్రింజ్ చేద్దామని ట్రైలర్ వదిలేడేమో మీకు దండం పెడతాను మీరు తప్పు చేసానని ఒప్పుకొని బయటకు వచ్చి అది ట్రైలర్ కాదు మా ఓల్డ్ ఏదో పొరపాటును వదిలేశారు క్రింజు అసలైన ట్రైలర్ 1 రోజుల్లో వస్తుందని ఏదో గ్రీన్ మ్యాట్లో ఏదో ఒక ఎడిటింగ్ చేసి అలాంటిదైనా కొంచెం మంచిగా ఎడిట్ చేసి ఒక్క సీన్ నచ్చలేదు ఏమంటే ఆడు సోలం తిప్పుకుంటుంటే పాట వేస్తున్నానన్న బ్యాక్గ్రౌండ్కి రాగిర్రా తిరుగుతుంది ఫ్యాన్ అంటే ఆబ్వియస్లీ ఇది కరెక్ట్ టైం సూట్ అయిందేనండి ఎందుకంటే ఫ్యాన్ తిరుగుతూ పక్క వాళ్ళందరూ చచ్చిపోయారు బేసికల్లీ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు అందరూ చచ్చిపోయారు గత ప్రభుత్వంలో అలాగే దీనికి కూడా కొంచెం బాగుంది అది పక్కన పెడితే ఈయన మంచు కొండల నుంచి ఇలా వస్తుంటే డర్మీ కూల్ యాడ్ అని వేస్తున్నారు అనమాట నాకేం అర్థమైతే డర్మీ కూల్ యాడ్ ఏంటండి అరే క్రింజ్ చేయడం బాగుంది కానీ మరీ ఇంత క్రింజ్ అంటే నేను ఒప్పుకోనండి ఎందుకంటే అక్కడ మన జై బాలయ్య రైట్ ఇప్పుడు బాలయ్యకి బోయపాటికి గతంలో వచ్చిన కాంబినేషన్ లో ప్రతి సినిమా కూడా ఇంత మాస్ చూపించడంలో హైలైట్ అయింది అన్నారు మరి ఇది హైలైట్ అయిందా అదేనండి జనాలు వింటున్నారు కదా అని ఇంకా బుర్రకథ ఎరుపు కథని కూడా బుర్రకథ అని చెప్పేస్తున్నాడు అనమాట నాకు అదే అర్థమైతే లేదు ఇప్పుడు వింటున్నారు కదా అని ఒక మంచి కథని కథారూపంగా చూపించాలి కానీ ఎవడో రాసిన దాని గురించి మనం చేయడం అంటే టెక్నాలజీని ఎలా వాడేయడంటే 350 రూపాయలు పెట్టి గ్రీన్ మ్యాట్ తెచ్చి ఏలో ఎడిటింగ్ చేసినట్టు ఉంది నాకు ఆ ట్రైలర్ చూస్తే నాకైతే 1% కూడా నచ్చలేదు ఆ ఆవు తిరిగిన సీన్ ఉంటుంది చూడండి ఆ ఆవు తిరిగిన సీన్ తప్పించి ఏం నచ్చలేదు నాకు నిజంగా ఇప్పుడు అఖండ మనోడు కూడా కొట్టిగానే కనిపిస్తున్నాడు మరి నాకు అయితే ఇప్పుడు అఖండ 2 అనేది దసరాకి సెప్టెంబర్ 25 రిలీజ్ అవుతుంది మరి అదే డేట్ ను ఓజీ కూడా రిలీజ్ అవుతుంది మరి ఏ సినిమా హైప్ లో ఉంటది ఏ సినిమా హిట్ కొడతాడు నా మాట విని ఇదిగో మొన్నటిదాకా అండి ఆడి మంచి ఫ్యామిలీ ఏంటిది అదేదో సినిమా ఉంది కన్నప్ప రైట్ ఆడి సినిమాని ట్రోల్ వేసుకునేవాళ్ళు ఆడి సినిమాని ట్రోల్ ఆపేసుకుని దీన్ని వేసుకోవాలనుకున్నాం దయచేసి మా కన్నప్పకి ఎవరో సాటి రావద్దు ప్లీజ్ ఎందుకంటే మా కన్నప్పని ట్రోల్ వేయడం ఆపద్దు మనోడు తప్పు చేసి బోయపాటి ఏదో పొరపాటును వదిలేడు ఈ ట్రైలర్ మంచి ట్రైలర్ వదిలి ఈసారి నీకు దండం పెడతాను ఇదైతే ఆబ్వియస్లీ బాలయ్య గారి ట్రైలర్ కాదండి నాకు తెలిసి ఏదో పొరపాటును రిలీజ్ చేసినట్టు బాలయ్య గారి యాక్టింగ్ ఎలా ఉందంట అదేనండి నాకేం అనిపించలే అంటే బాలయ్య గారు వస్తున్నారంటే ఏదో ఊహించాలండి బోయపాటి గారు చిప్పు దొబ్బిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏం చూపించినా చూసేస్తామనే మనం అనుకుంటున్నారు నాకు తెలియని విషయం ఏంటంటే బోయపాటి గారు మీ మొట్టగా నమస్కారం మంచి సినిమాలు తీయండి ట్రైలర్ డిలీట్ చేసి యూట్యూబ్లోంచి మళ్ళీ
రిలీజ్ చేయండి ఒక మంచి ట్రైలర్. మీకు అన్నం పెడతానండి. బాలకృష్ణ చాలా ఫ్యాన్స్ ఉన్నారు, మిమ్మల్ని కొత్త చెక్కేస్తారు, మీకు అర్థమైతే లేదు ప్లీజ్.